హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లైవ్ అప్డేట్స్కి అయితే స్వాగతం అండి. ఈ సీజన్లో ఇన్ని రోజులు చీఫ్గా అయితే నిఖిల్ ఉన్నాడు. అలాగే చాలా మంది చీఫ్స్గా అయితే మారారు. అభయ్ కానీ, సీత కానీ, యష్మి కానీ, నైనిక కానీ, ఇలా చాలా చీఫ్స్ అయితే మారారు. నిఖిల్ మాత్రం ఫస్ట్ వీక్ నుంచి మ్యాక్సిమం తనే చీఫ్గా అయితే వచ్చాడు. ఇక ఈ వారం చీఫ్స్ కి సంబంధించిన టాస్క్ అయితే పెడుతున్నారు. దీనికి చీఫ్ గా ఎవరిని ఎంపిక చేయాలి అనేసి శక్తి క్లాన్లు అయితే కొద్దిగా గొడవ అయితే జరుగుతుంది. మనం ఇప్పుడు లైవ్ లో అయితే చూసాము. దీంట్లో ఎక్కువగా మనకి పృథ్వీని చీఫ్ గా చేయాలనేసి నిఖిల్ అయితే భావిస్తున్నాడు. ఎందుకంటే నిఖిల్ చీఫ్ అయినాడు, ప్లస్ యష్మి చీఫ్ అయింది కాబట్టి ఆల్రెడీ. ఇక మిగిలింది పృథ్వీ మరియు వాళ్ళ క్లాన్ లో ఉండే మన ఆదిత్య గారు అయితే ఉన్నారు కాబట్టి ఆ, అంటే ఆదిత్య గారు ఈసారి వచ్చారు కాబట్టి పృథ్వీని అయితే చీఫ్ గా చేయాలా అనేసి నిఖిల్ అయితే ఆశపడుతున్నాడు. దీనికి యష్మి అయితే అడ్డుపడుతుందండి. ఎందుకు చీఫ్ అయిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదా, ఏం నేనైతే తప్పేముంది, నేను ఇంతకు ముందు కూడా చేశాను కదా అనేసి యష్మి అయితే అడ్డుపడుతుంది. అలాగే పృథ్వీ ఎందుకు అవ్వకూడదు అనేసి డిస్కషన్ జరుగుతా అంటే దాంట్లో అసలు పృథ్వీకి చీఫ్ అయ్యే లక్షణాలే లేవు. ఎందుకంటే తనకు ఫుడ్ చేయడమే రాదు, అంటే వంట చేయడం రాదంట. వంట చేయడం రాదంటే అదేం రీజన్ అది, నాకు వంట చేయడం రాకపోతే నేను చీఫ్ అవ్వకూడదు అనేసి పృథ్వీ అడిగితే, అవును మరి నీకు వంట చేయడం రానప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి రేషన్ ఎలా తెస్తావు, అంటే ఏ వస్తువులు ఏవో కూడా నీకు తెలియదు కదా, ఆ రేషన్ ఎలా పట్టుకొస్తావు అనేసి యష్మి పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్తాంది. దానికి పృథ్వీ అయితే ఒప్పుకోవట్లేదు. నేను గేమ్స్ బాగా ఆడాను, ఇంతకు ముందు అగ్రెషన్ అవి ఇవి అన్నారు, నేనైతే ఇప్పుడు చాలా కంట్రోల్ గా ఉన్నాను, కామ్ గా ఉన్నాను, గేమ్స్ అయితే బాగా ఆడుతున్నాను, అలాగే నేను అందరితో బాగా మాట్లాడుతున్నాను, నేను చీఫ్ అయ్యే లక్షణాలు అయితే నాకు ఉన్నాయని, కేవలం వంట రాదు అనే ఒక్క కారణంతో నన్ను చీఫ్ గా తీసేయడం అది ఎంతవరకు న్యాయం అనేసి యష్మితో అయితే గొడవ పడుతున్నాడు. వీళ్ళిద్దరు చాలా సేపు అయితే వాదించుకున్నారండి. యష్మి పాయింట్ లో అదే చెప్తాంది, నీకు వంట రాదు, నువ్వు ఆడిపోయి లోపల పోయి నువ్వు సరుకులు ఏవేవి తెస్తావు కూడా తెలియదు, అసలు అంటే మళ్ళా నువ్వు డెసిషన్ సరిగ్గా తీసుకోలేవు, నీకు అగ్రెషన్ ఎక్కువ అనే పాయింట్స్ మళ్ళా మళ్ళా చెప్తా ఉంది. మొత్తానికి పృథ్వీకి కూడా చాలా కోపం అయితే వచ్చింది. నిఖిల్ అయితే మీరు ఇద్దరు పోయి సపరేట్ గా కూర్చొని మాట్లాడుకుంటారా, మీ నెగిటివ్ పాయింట్స్ ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి మాట్లాడుకోండి అనేసి వాళ్ళని మళ్ళీ సపరేట్ గా పంపించి కూర్చోబెట్టేశాడు. దాంట్లో నెగిటివ్ పాయింట్స్ అయితే మాట్లాడుకుంటున్నా, నువ్వు ఆ రోజు ఆ ఆట ఆడలేదు, నువ్వు చిన్న టాస్క్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయాలి, అంటే స్పెల్లింగ్ టాస్క్ అయితే పెట్టారు కదా, ఆ చిన్న టాస్క్ కూడా నువ్వు పర్ఫామ్ చేయలేదు అనేసి పృథ్వీ చెప్తుంటే, ఇంకా కొన్ని దాంట్లో లేడీస్ హెల్ప్ చేస్తే నువ్వు గెలిచావు అనేసి ఆ, యష్మి కూడా చెప్తాంది. ఇలా వీళ్ళిద్దరు అయితే వాదించుకుంటా అన్నారని. మొత్తానికి ఈ వారం కొత్త చీఫ్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే తెలపండి. శక్తి క్లాన్ లో చీఫ్ గా ఎవరుంటే బాగుంటుంది నెక్స్ట్ చీఫ్ గా, ఆ, ఆ, అంటే ఆ విషయాన్ని అయితే కామెంట్ అయితే తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.